రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినామని చెప్తున్నారు కదా. రుణమాఫీ ఎక్కడైంది? రుణమాఫీ అయితే కామారెడ్డి జిల్లాలో మొన్న కూడా ఒకటైంది. ఇవాళ నస్రుల్లాబాద్ అట. నస్రుల్లాబాద్ అనేటువంటి ఊర్లో ఏది కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, ఆంకోల్, హాజీపూర్, అరే ఇది హైవేకి ఉంటాయి, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు. రైతుల భూములను వేలం వేస్తున్నారట. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వాళ్ళ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గతంలో అదే సహకార బ్యాంకు అక్కడ అదే కామారెడ్డి జిల్లాలో రైతుల భూములను వేలం వేస్తున్నామంటే వ్యవసాయ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిండు అని అంటున్నారు. మళ్ళీ ఇవాళ వచ్చినాయి. ఇవాళ రైతు రుణమాఫీ ఇస్తాం, భరోసా చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. రైతు రుణమాఫీ విషయంలో ఏంది మరి రైతులకు ఏం కథ? ఆ కష్టం ఎందుకు వచ్చింది? వాళ్ళ భూములు ఎందుకు వేలం వేస్తున్నారు? వాళ్ళు భూములు అమ్ముకొని అప్పులు కడతారట. అవి ఏ అప్పులు, ఎందుకు వచ్చినాయి, వివరణ ఇవ్వండి పూర్తి స్థాయిగా. వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తాడా? ఆర్థిక శాఖ మంత్రి ఇస్తాడా? ఎవరిస్తారు? ఏం చేస్తారు? మార్కెటింగ్ శాఖ మంత్రి ఇస్తాడా? లేకపోతే ఎవరిస్తారు? ముఖ్యమంత్రి గారే ఇస్తారా? సహజంగా ఎవరిస్తారో చెప్పి కామారెడ్డిలో రైతుల భూములు వేలం వేస్తున్నట్టుగా ఇవాళ ఫ్లెక్సీలు కట్టిపోయిర్రు. కామారెడ్డిలో ఫ్లెక్సీలు కట్టిరు ఇవాళ. మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతు రుణమాఫీ చాలా గొప్పగా చేశామంటే మరి ఒకటి రెండు కూడా కాదు, ఎన్ని ఆంకోల్ తండా, సంగం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి 1 2 3 4 5 6 7 గ్రామాలలో గత ఏడు లింగంపేట మండలంలోని పొల్కంపేటలో కూడా గట్లనే ఇచ్చారు. ఇవాళ అదే కామారెడ్డి జిల్లాలో ఇస్తున్నారు. ఏం జరుగుతున్నది ఇవాళ ప్రభుత్వానికి తెలియదా? మరి అధికారులను సస్పెండ్ చేస్తారా? అధికారులను ఏం చేస్తారో? అధికారులు తమ పని తాను చేసుకున్నారని కాబట్టి అధికారులను గొప్పగా చెప్తారా? వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? ఎవరేం చేస్తున్నారు? రైతు రుణమాఫీ ఎవరికి జరిగిందో రుణాల వివరాలు ఇవ్వండి. సగం మంది రైతులు వ్యతిరేకంగా ఎందుకున్నారు? ఇవాళ రుణమాఫీ అందరికి చేస్తామని కొందరికే చేసి దానికి అనేకమైనటువంటి కొరీలు పెట్టి పైగా ఇవాళ రైతులకు ఎప్పుడో వెనకటి ఇచ్చిరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలుపులు, తాళాలు, మీటర్లు, తలుపు చెక్కలు, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు గుంజుకుపోయేది వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి. ఏది ఈ సహకార బ్యాంకులకు అప్పులు తీసుకుంటే రైతుల దగ్గరకు వచ్చి తలుపులు ఎత్తుకపోయేది. చిన్నప్పుడు చూసినాం మేము, మా ఊర్లో కూడా చూసినాం. ఇవి తలుపులు ఎత్తుకపోయేది, తాళాలు ఎత్తుకపోయేది, లేకపోతే ఎడ్లను కొట్టుకుపోయేది, గొడ్లను కొట్టుకుపోయేది, ఎడ్ల బండి పట్టుకుపోయినటువంటి సంఘటనలు అనేకం చూసినాం. తలుపు పట్టుకపోతే ఇంట్లో తలుపు వేసుకోవడానికి ఉండదు కాబట్టి వాళ్ళు అప్పులు తీరుస్తారని 2 తలుపు చెక్కలు ఎత్తుకపోయేది గతంలో. ఎప్పుడో అది చంద్రబాబు నాయుడు కాలంలో మేము చిన్న ఉన్నప్పుడు చూసినటువంటి సంఘటనలు. మళ్ళీ ఇవాళ రైతుల భూములనే వేలం వేస్తా అని ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇది ప్రజాపాలన. మళ్ళా ఇదే ప్రజాపాలన? ఇదేనా? దీనికోసమేనా చేసింది? ఏం చేస్తారు ఇవాళ? ఇంకా ఎంతమందిని ఇట్లా చేస్తారు? ఈ అంశాలపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఎవరికున్నది? రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది.